విశాఖపట్నం పోర్టు వైపు నేపాల్ దృష్టి సారించింది. తమ సరుకు రవాణాకు ఈ పోర్టును వినియోగించుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం విశాఖకు రానుంది. కోల్కతా పోర్టులో రద్దీ దృష్ట్యా తమ దేశానికి దిగుమతి చేసుకునే సరుకు రవాణా విశాఖ నుంచి చేసినట్టయితే ఏ తీరుగా ఉంటుందనేది హిమాలయ దేశం అంచనా వేస్తోంది. సరకుల దిగుమతికి ఇప్పటివరకు కోల్కతా పోర్టును మాత్రమే నేపాల్ వినియోగించుకునేది. ఇటీవల రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మరో పోర్టును తమ సరకు దిగుమతికి వినియోగించుకునేందుకు హిమాలయ దేశం సన్నద్దమైంది. సెకండ్ పోర్ట్ ఆఫ్ కాల్గా విశాఖపట్నంను వినియోగించుకునేందుకు నిర్ణయించింది. దీనివల్ల కోల్కతా పోర్టులో ఉన్న తీవ్ర రద్దీ నుంచి తమ సరకు రవాణాకు విముక్తి కలుగుతుందని భావిస్తోంది. విశాఖ పోర్టులో ఉన్న సదుపాయాలు, ఇక్కడి నుంచి నేపాల్కి సరకు రవాణాకు పట్టే సమయం వంటివి పరిశీలనకు ఆ దేశ కేబినెట్ సెక్రటరీ స్థాయి 7 అధికారుల ఉన్నత స్థాయి బృందం విశాఖ పోర్టును సందర్శిస్తోంది. తొలుత కోల్కతా పోర్టును పరిశీలించి విశాఖ వస్తారు. నేపాల్ ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ని బట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైజాగ్ని సెకండ్ పోర్ట్ ఆఫ్ కాల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి మన నేపాల్ నుంచి రేపు 23వ తారీఖున చాలా హై లెవెల్ డెలిగేషన్ వస్తుంది. రైల్వేస్తోనూ, కస్టమ్స్తోనూ, స్టేక్ హోల్డర్స్, కస్టమ్స్ హ్యాండ్లింగ్ ఏజెంట్స్ వీళ్ళందరితో కూడా డిఫరెంట్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాము. అలాగే మన పోర్ట్ నుంచి నేపాల్కి ఎంత ఎఫిషియెంట్గా కార్గో మనం హ్యాండిల్ చేసి తక్కువ కాస్ట్లో చేరవేయగలమనే దాని మీద ప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. దేశంలో భారీ పోర్టులలో ఒకటైన విశాఖపట్నం కొత్త వినియోగదారుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నేపాల్ దీనిపై దృష్టి నిలపడం కొంతవరకు ఉపకరిస్తుందని పోర్టు చైర్మన్ వెల్లడించారు. వాళ్ళు మేజర్గా బల్క్ రిక్వైర్మెంట్ మోస్ట్లీ కలకటా నుంచే తీసుకోవచ్చు ఫ్యూచర్లో కూడా. బట్ కంటైనరైజ్డ్ కార్గో డెఫినెట్లీ వైజాగ్కి రావడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్లో మేబీ 50,000 to 1 lakh tons ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో ఇది కనుక మనం ఫాస్ట్గా చేరవేసే మార్గం కనుక మనం ఆ టైప్ ఎఫర్ట్ కనుక మనం పెట్టగలిగితే చాలా ట్రేడ్ని మనం ఇక్కడికి డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్కి కూడా నేపాల్కి మనం పంపించడానికి, అంటే సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఫెర్రో ఎలాయిస్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రేడ్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని అన్ని రకాలుగా మన వైజాగ్కి గ్రోత్ వచ్చే దాంట్లో భాగంగా ఈ నేపాల్ ట్రీటీ కూడా మనకు బాగా ఉపయోగపడుతుందని మా విశ్వాసం. విశాఖ పోర్టులో ప్రస్తుతం 27 బెర్తులున్నాయి. కోల్కతా పోర్టుతో పోలిస్తే సరుకు రవాణా నౌకలు ఎగుమతి లేక దిగుమతి కోసం వేచి ఉండాల్సిన సమయం తక్కువే. ఇదే తరుణంగా విశాఖ నుంచి కోల్కతా వరకు 800 కిలోమీటర్ల దూరం రోడ్డు రవాణా ఆర్థిక భారానికి నేపాల్ సన్నద్దమైతే విశాఖ పోర్టుకి కొత్త వినియోగదారుడు లభించినట్టవుతోంది. ఏడాదికి మరో 1 మిలియన్ టన్ను సరుకు రవాణా పెరిగేందుకు దోహదమవుతోంది.